డే 3 ఇన్ ఐఐటి హైదరాబాద్. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం ఇలా బైక్ రేసింగ్ కదా. మా చెల్లెకి బైక్స్ అంటే పిచ్చి, అండ్ ఈ షో చూసినాక తను ఫ్యాన్ అయిపోయింది అనమాట కదా. ముందు సౌండ్ లేకుండా బండి మీద పోవడం అని నాకు ఒకటి ఉంటుంది. ఏం సౌండ్ రావద్దు బండి మీద పోతే అని. కానీ ఇప్పుడు సౌండ్ ఉంటుంది. సౌండ్ ఉంటే పొగలు ఇట్లా తీసి వెనకాలకి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. సో ఈరోజు డే 3 ఎట్ ఐఐటి హైదరాబాద్. ఏంటి ఐఐటి హైదరాబాద్ డే 3 అని చెప్పి గుడి చూపిస్తున్నాను అనుకుంటున్నాను. సో వెయిట్ ఐఐటి హైదరాబాద్ అనేది సంగారెడ్డి కంటే ముందున్న కందిలో లొకేట్ అయి ఉంది. సో దానికంటే ముందు పటాన్ చెరువు దగ్గర మనకు ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, అదే గణేష్ గడ్డ. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. గణేష్ గడ్డ టెంపుల్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది. సో ఈ గుడి చాలా ఫేమస్ అనమాట. పటాన్ చెరువు అండ్ సంగారెడ్డి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే టెంపుల్ గణేష్ గడ్డ. సో అంత ఫేమస్ అనమాట ఈ టెంపుల్. అండ్ ఎవ్రీ సండే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అందుకే ఐఐటి హైదరాబాద్కి వెళ్ళే ముందు ఈ టెంపుల్ని దర్శించుకోవాలని చెప్పి నేను, డాడీ ఇంకా చెల్లి ముగ్గురం వచ్చేసాము. సో వినాయకుడి దర్శనం చేసుకొని ఇప్పుడు ఐఐటి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి స్టాండప్ కామెడీ కాంపిటీషన్ జరుగుతుంది లెక్చర్ హాల్ 5లో. సో అక్కడికి వచ్చేసాము. స్టాండప్ కామెడీ కొద్దిసేపు చూసాము. అండ్ మా డాడీకి హిందీ స్టాండప్ కామెడీ అంత అర్థం కావట్లేదు. సో అందుకని మళ్ళీ క్యాంటీన్కి వచ్చాము. ఎందుకంటే మా డాడీకి ఛాయ్ తాగడం అలవాటు అనమాట. ఈరోజు స్కిప్ అయింది, అందుకే ఇక్కడ క్యాంటీన్కి వచ్చి ఛాయ్ తాగుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గ్రౌండ్కి వచ్చేసాము. ఇక్కడ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది, మ్యూజికల్ బ్యాండ్ అంటే మా డాడీకి చూపెడదామని చెప్పి తీసుకొచ్చాను. బట్ బిఫోర్ మ్యూజికల్ బ్యాండ్ ఇక్కడ బైక్ స్టంట్ షో జరిగిందంట మార్నింగ్. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి వి మిస్డ్ ఇట్. బట్ లక్కీలీ మాకు ఇంకొక ఛాన్స్ ఉంది. అరౌండ్ 3 లేదా 3:30కి మళ్ళీ స్టంట్ షో చేస్తారంట. సో ఈసారి అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేస్తాము. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది ఐచా మోటార్ లిమిటెడ్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మోడల్స్ని అక్కడ ప్రజెంట్ చేశారు. సో డాడీ ఇంకా చెల్లి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారు. అండ్ ఈ రోజు మెయిన్ గ్రౌండ్లో ఇంకా కొన్ని కొత్త స్టాల్స్ పెట్టారు. సో అవేంటా అని చెప్పి చూస్తున్నాము. అండ్ నేను, డాడీ, చెల్లి ముగ్గురం కలిసి గేమ్స్ కూడా ఆడాము ఇక్కడ. బై ద వే డే 2 ఎట్ ఐఐటి హైదరాబాద్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన లింక్ ట్యాప్ చేసి చూసేయండి. సో చూసారు కదా, అలా కొన్ని ఫన్ గేమ్స్ అయితే ఆడాము. అండ్ ఈ గేమ్లో మా చెల్లి విన్ అయింది. అండ్ అలా గేమ్స్ ఆడుతూ టైం వచ్చేసి అరౌండ్ 3:30. సో 3:30 అంటే బైక్ స్టంట్ షో స్టార్ట్ అవబోతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. నాకు బేసికల్లీ బైక్స్ గురించి, బైక్ మోడల్స్ గురించి కూడా అంతగా తెలీదు. సో ఆబ్వియస్లీ బైక్ రేసింగ్ అండ్ బైక్ స్టంట్ షోస్ అంటే కూడా అంతగా నచ్చవు. బట్ మా చెల్లికి బైక్ ఫ్యాంటసీ చాలా ఉందన్నమాట. తనకి బైక్ మోడల్స్ అన్న, బైక్ రేసింగ్, బైక్ స్టంట్ షోస్ ఇలాంటివంటే చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఇలాంటివి లైవ్లో ఒక్కసారైనా చూడాలని నాకు చాలా సార్లు చెప్పింది. అండ్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఐఐటి హైదరాబాద్. మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ.
తనంత కాకపోయినా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి స్టంట్స్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. వాళ్ళ ముగ్గురికి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. బికాస్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క స్టంట్ చేస్తుంటే మాకు భయం వేసింది ఎక్కడ స్కిట్ అవుతుందో అని. బట్ వాళ్ళు ఎంత బాగా చేశారంటే నిజంగా చాలా బాగా అనిపించింది. అక్కడున్న కొంచెం ప్లేస్లోనే చాలా స్టంట్స్ చేశారు. నిజంగా చూస్తూనే ఉండాలనిపించింది. లైఫ్లో ఇలాంటిది ఒక్కసారైనా లైవ్లో చూడాలి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్. సో అలా బైక్ రేసింగ్ అయితే అయిపోయింది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ చాలాసేపు అరుస్తూ ఉన్నాం అనమాట ఆ ఎనర్జీకి. ఏంటంటే లిప్స్టిక్ మొత్తం తింటున్నా గైస్. నాకు నేనే లిప్స్టిక్ పెట్టలేదు. నేను మంచి లిప్స్టిక్ మొత్తం తినేస్తున్నా నేనైతే. డే 3 ఇన్ ఐఐటి హైదరాబాద్లో బైక్ రేసింగ్ జరిగింది. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. మస్తు ఉండే. ఒర్రొరి గొంతే పోయింది అది. అయినా Obviously, అక్కడ ఉన్న చలి పెడుతున్నా వాళ్ళు వాళ్ళందరితో కలిసి వెళ్ళిన నేను. డాడీ అక్క ఎక్కడో ఉండిపోయారు. నేను ఒక్కదాన్ని ఒక దగ్గర ఉండిపోయి నా మొత్తం అరుకుటనే ఉన్నా. బైక్ రేసింగ్ ముగ్గురు చేసిరు, చాలా బాగుంది. అవునవును, ముగ్గురు చేశారు. వాళ్ళు ఈ కాలేజ్ వాళ్ళు ఒకరున్నారు అండ్ ఇద్దరు వేరే కాలేజ్ నుంచి అంట. బట్ బైక్ స్టంట్స్ అయితే వేరే లెవెల్ ఉండే. అండ్ ఇంకా అమ్మాయిని కూర్చొని కూడా స్టంట్ చేశారు. రాయల్ అసలు ఎన్ఫీల్డ్స్. నేను ఆ క్లిప్స్ కూడా ఇక్కడ పెడతాను. బట్ కొన్నే తీసాను, ఎక్కువ చూసాను అనమాట. చూడాలి కదా, లైవ్ లో చూడాలి కాబట్టి. దానికి లేదు అక్కడ చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది చూస్తేనే బాగుంటుంది, తీస్తే బాగుంటుంది. అవును, అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం ఎంత మొబైల్లో చూసినా కూడా, ఎంత ఎన్ని వీడియోస్లో చూసినా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ ఉంది. అండ్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం ఇలా బైక్ రేసింగ్ కదా. మా చెల్లెకి బైక్స్ అంటే పిచ్చి. అండ్ ఈ షో చూసినాక తను ఫ్యాన్ అయిపోయింది అనమాట కదా. ముందు సౌండ్ లేకుండా బండి మీద పోవడం అని నాకు ఒకటి ఉంటుంది. ఏం సౌండ్ రావద్దు బండి మీద పోతే అని. కానీ ఇప్పుడు సౌండ్ ఉంటుంది. సౌండ్ ఉంటే పొగలు ఇట్లా తీసి వెనకాలకి ఏం కనిపిస్తలే, ఆ లేడీ ద్వారా కనిపిస్తలే, కానీ సౌండ్ మాత్రం వస్తుంది, పొగ మాత్రం వస్తుంది. ఇప్పుడు ఇంకొక షో జరుగుతుంది. సో ఈరోజు మనం నైట్ వరకు ఉండబోతున్నాం. బికాస్ మా డాడీ కూడా వచ్చింది మాతో కాబట్టి. సో ఈరోజు మనం నైట్ వరకు ఉండబోతున్నాం. మొన్న నైట్ వరకు లేను. మొన్న అయితే నేను ఫస్ట్ డే నేను ఒక్కదాన్ని వచ్చినా కాబట్టి అంత తిరగలేదు. సెకండ్ డే నిన్న మేమిద్దరం వచ్చినా కూడా నైట్ వరకు స్టే చేయలేదు. మార్నింగ్ టెక్ ఈవెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాము. అండ్ ఈరోజు నైట్ వరకు ఉండబోతున్నాం. సో మ్యూజికల్ బ్యాండ్స్ అవన్నీ చూడబోతున్నాం. Stay tuned. అవును, ఈరోజు లాస్ట్ డే. 3 days ఇన్ ఐఐటి హైదరాబాద్. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఏదైనా ఫెస్ట్కి ఫ్రీ పాసెస్ దొరికితే డోంట్ మిస్ ఇట్. గ్రాబ్ యువర్ పాసెస్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్. ఇప్పుడైతే లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత యాజ్ యూజువల్ సన్సెట్ ఎట్ ఐఐటి హైదరాబాద్. 2 days కూడా నేను మిస్ అవ్వలేదు. అండ్ దిస్ ఈస్ డే 3 సీయింగ్ ద సన్సెట్ ఎట్ ఐఐటి హైదరాబాద్. మెయిన్ గ్రౌండ్లో ఈరోజు ఫస్ట్ అయితే ఫ్యాషన్ షో జరగబోతుంది. ర్యాంప్ వాక్ చేయబోతున్నారు చాలామంది వాళ్ళ ఫ్యాషన్ కాస్ట్యూమ్ వేసుకొని. సో ఇంకా సేపట్లో షో స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ ఒక ఇన్స్టాంట్ ఫోటో బూత్ పెట్టారనమాట. మనం ఫోటో దిగంగానే వితిన్ మినిట్స్లో మనకి ఫోటో కాపీ ఇచ్చేస్తారు. సో నేను డాడీ చెల్లి ముగ్గురం కలిసి ఫోటో దిగించుకున్నాము.
ఎస్టర్డే ఏ గేమ్లో అయితే ఆడి మేము హ్యాంపర్స్ విన్ అయ్యామో సో అదే గేమ్ ఈరోజు మళ్ళీ ఆడబోతున్నాం అనమాట. అండ్ గెస్ వాట్, ఈరోజు కూడా మేము హ్యాంపర్స్ విన్ అయ్యాము, బట్ సేమ్ ప్రోడక్ట్స్ విన్ అయ్యామన్నమాట. సో అందుకే దాని గురించి ఏమంతా డిస్క్రైబ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని వీడియో గేమింగ్స్ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసాము. అవన్నీ చూస్తుండగానే ఫ్యాషన్ షో ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్స్కి స్కోర్ ఇవ్వడానికి జడ్జ్గా వచ్చిన స్పెషల్ గెస్ట్ మిస్ యూనివర్స్ తెలంగాణ 2025. పార్టిసిపేట్స్ అందరూ రెడీ అండ్ స్టేజ్ కూడా ఆల్ సెట్ టు గో. బట్ మన స్పెషల్ గెస్ట్ కమ్ జడ్జ్ మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కశ్వి గారు ఇంకా రాలేదు. సో చూస్తుండగానే షీ అరైవ్డ్ అండ్ ద షో బిగిన్స్. And I just want to say that this stage reminds me of how platforms and events like this push you to, find your own style. And this is what it's about today. From all the participants who will show the courage to show up today and push their boundaries and challenge themselves, this is already a win. It's not And envision and to be a part of glitz and glamour. I just came back from my TED Talk yesterday and I spoke about fear. And I said that whatever we fear the most, go forward and listen to it and still do it anyways. And I'm so proud and I just can't wait to see everybody here to conquer their fears and to really show us what they got. Because pageantry and just fashion in general isn't about your appearance, but it's about what lies deep inside you, your core values, your beliefs, your authenticity. So let's all stand here today and see everybody shine in their authenticity and in their values. Thank you so much, and once again, I'm so honored to be invited here. Thank you. ఫ్యాషన్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నైట్ అంతా మ్యూజికల్ బ్యాండ్ ఉండబోతుంది, బట్ మేము ఉండట్లేదు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ డిన్నర్కి పానీపూరి తింటున్నాము. Day 3 in IIT హైదరాబాద్ 3 days ఫెస్ట్ అలా అయిపోయింది చూస్తున్నాగానే. Day 1 రోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, బట్ నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్. అండ్ సెకండ్ డే వచ్చినప్పుడు నేను చెల్లి కలిసి మాకు రూట్ తెలిసిపోయినప్పటికీ నాకు తెలిసింది కాబట్టి సో మా చెల్లిని మొత్తం తిప్పేశాను. అండ్ ఈ రోజు నేను మా డాడీని కూడా తీసుకెళ్ళి మొత్తం చూపించేశాను. అండ్ హియర్ ద ఎక్స్పీరియన్సెస్ 3 days అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. అండ్ ఇలాంటి ఐఐటీస్లో మనకి ఎంట్రీ దొరకదు కాబట్టి సో ఇలాంటి ఫెస్ట్కి వచ్చి చూడడం దట్స్ ఆసమ్ అనిపించింది. అండ్ మీకు కనుక ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా కూడా ప్లీజ్ గ్రాబ్ ఇట్, డోంట్ మిస్ ఇట్. అండ్ మనం చాలా తెలుసుకుంటాం అనమాట, చాలా నేర్చుకుంటాం. లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మనది ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు కదా మనకంటే. సో అవన్నీ ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఏంటి అనేది మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల లైక్ we get so much knowledge on how బయట వాళ్ళతోని మనం ఎంత స్లోగా ఉన్నాము, లైక్ అండ్ వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది, మన ఐడియాలజీ ఎలా ఉంది, విల్ కంపేర్ అండ్ విల్ గెట్ టు ఇంప్రూవ్ దెమ్ ఆల్ కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఈ 3 days ఫెస్ట్ అనేది ఇట్ హెల్ప్ మీ ఎ లాట్. మీ అందరు కూడా నా బ్లాగ్ ద్వారా చాలా తెలుసుకున్నారని ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.